సతీష్ చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకపోగా ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ గురించి పైప్ లైన్ వేసి మరీ ఐరన్ ఓర్ అందించాలని డిమాండ్ చేయగల అడాసిటీ చంద్రబాబుది. అదే విశాఖలో ఉండే ఆయన ఆ అంశాన్ని ప్రస్తావించగలిగారు. ఎలా చూడొచ్చు దీన్ని? బిందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని, విశాఖ ఆ ప్రజల్ని కూడా పూర్తిగా ప్రధాని పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుసరించినటువంటి వైఖరి నిరాశ కలిగించడమే కాదు, పూర్తిగా నిరాశ నిస్పృహలను నింపినటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్టీల్ ప్లాంట్లలో ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్. ప్రజల ప్రాణ త్యాగాలతో ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించొద్దంటూ అదే విశాఖ వేదిక మీదకి గడ్డ మీదకి వచ్చినటువంటి ప్రధానమంత్రిని ఒక్కటంటే ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ అడగకపోవడం అనేది అటు కార్మికులనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిరాశపరిచింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటారు. అటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరపడానికి వీల్లేదన్న ఒక మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుండి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోటి నుండి కానీ రాకపోవడం పూర్తిగా నిరాశపరిచినటువంటి పరిస్థితి. ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ అంశమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించి ఏ ఒక్క హక్కు గురించి కూడా ప్రజల సమక్షంలో విశాఖలో జరిగినటువంటి ప్రధానమంత్రి సభలో అడగకపోవడం అన్నది తీవ్ర అసంతృప్తి గురి చేస్తుంది రాష్ట్ర ప్రజలందరినీ కూడా. ప్రత్యేక హోదా అన్నటువంటి మాట కూడా పలకలేదు. దీనికి తోడు ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కోసం ఆపమని అడగకుండా ఇంకొక వైపు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం, గనుల కోసం అడిగానని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం అనేది ఇప్పుడు మరింత ఆగ్రహానికి గురి చేస్తుంది స్టీల్ ప్లాంట్ సంబంధించిన కార్మికుల్ని, ప్రజల్ని కూడా. సో దీంతో పాటు ప్రధానమంత్రి ఆ పర్యటన సందర్భంగా అటు పోలవరానికి సంబంధించినటువంటి నిర్వాసితుల R&R ప్యాకేజీకి సంబంధించిన సమస్య అలాగే ఉంది, ఇంకా స్పష్టత రాలేదు. దాని గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు 1,00,000 మంది ప్రజల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుల గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యల గురించి గలం విప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం చంద్రబాబు పైన, పవన్ కళ్యాణ్ పైన ఆధారపడి ఉందని ప్రతిరోజు నిత్యం ప్రగల్భాలు పలుకుతారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు. మరి ఆధారపడ్డటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి ఎందుకు నోరు విప్పలేదు అన్నటువంటి విమర్శలు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.